కొత్త అమ్మాయిలతో ప్రేమ, పాత అమ్మాయిలతో బ్రేకప్. ఇంకొంతమంది తను ప్రేమించిన అమ్మాయిని అమ్మలా చూసుకోవాలనుకుంటారు. ఇలా ఒక్కొక్కరి చిట్టి మనసులో తిరుగుతూ ఉంటాయి. రోజులు తేదీలు మారుతాయి. మనం మారుతామో లేదో తెలియదు, కానీ మారిపోయినట్లే అనుకుంటాము. అదంతా ఆ రోజుకే. కొంతమంది మజనులు, కొంతమంది దేవదాసులుగా మిగిలిపోతారు. ఇంకా మన దేవదాసు ఆ పార్వతి కోసం ఏం చేస్తాడో చూద్దాం. ఐఎమ్ చైతన్య. ముద్దుగా అందరూ చేయని పిలుస్తూ ఉంటారు. నేను బీటెక్ ఫైనల్ ఇయర్. నాన్నది బిజినెస్. డబ్బుకు లోటు లేదు. కొత్త కొత్త మోడల్స్ బైక్స్ కొనడం, ఫ్రెండ్స్తో హై స్పీడ్గా వెళ్ళడం, కొత్త కొత్త అమ్మాయిలు మార్చడం, ఇదేనా పని. అలా అని చదువులో వెనకేం కాదు. బ్యాక్లాగ్స్ అయితే అస్సలు లేవు. నా బెస్ట్ ఫ్రెండ్స్ ముగ్గురు: సతీష్, సుమిత్, రామ్. మేము ముగ్గురం ఒక చోటు చేరామనుకో, వీళ్ళు పొంగి పొరలాలి. ఈరోజు ఫిబ్రవరి 14. నా మనసులో ఈరోజు ఏ ప్లాన్స్ లేవు, కానీ మా ఫ్రెండ్ సుమిత్ ఒక ప్రపోజల్ పెట్టాడు. ఎక్స్క్యూజ్ మీ. వన్ క్యాపుచినో ప్లీజ్. ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ బాబాయ్. హాయ్. హాయ్ రా. అందరూ ఎలానో కొత్త రిలేషన్స్ పెట్టుకున్నాం కదరా, ఈరోజు ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ అంటే మందేరా. మందు వాటర్ వద్దు బాబాయ్, వాట్కే వేసేద్దాం. వాట్కా కూడా బోరేరా, ఇంకేదైనా కొత్తగా ట్రై చేద్దాం. అరే మామ, రైడ్కి వెళ్దాం, దూరంగా యానం వెళ్దాం. లాడ్జ్ తీసుకొని ఫుల్గా తాగి తిరిగి ఎంజాయ్ చేద్దామా? ఏం వద్దురా, ఎవడింట్లో వాళ్ళు ఉందాం. నేను ఇకపై అన్నీ మానేద్దాం అనుకుంటున్నా. ఎందుకో చాలా గిల్టీగా ఉందిరా. లైఫ్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం తాగి చేసిన రచ్చే ఉంది. మీరైతే చాలా బెటర్. నేనైతే ఎంతోమంది అమ్మాయిల ఫీలింగ్స్తో ఆడుకున్నాను. ఉమాన్ కూడా చాలా హర్ట్ చేశా, వాడుకున్నా. తనపై ప్రేమ ఎప్పుడు కలిగిందో తెలీదు. నాన్న డబ్బుని ఎత్తికెక్కి అడ్డు అదుపు లేదు నాకు. చాలా ట్రై చేశా కన్విన్స్ చేయడానికి, కానీ తను ఒప్పుకో. ఏంట్రోయ్ ఒకసారిగా మహానుభావుల్లో మారిపోయావు. ఎప్పుడు నువ్వే అమ్మాయిని బుక్ చేద్దాం అనేవాడు. ఉమాని, నువ్వు నిజంగా అంతలా లవ్ చేసావు కదరా? మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడొచ్చుగా. అది కూడా జరిగిందిరా. ఉమాకు వాళ్ళ నాన్న లేరు, అమ్మకు పారాలిసిస్. తనని వాళ్ళ మావే చదివిస్తున్నారు. ఏంటోరా, ఎంతోమంది అమ్మాయిలతో తిరిగినా ఉమాతో ఉన్నంత ఫీలింగ్ ఇంకే అమ్మాయితో రాలే. ఇవన్నీ మాకు చెప్పకుండా చాలా కథ నడిపిస్తావురా. ఎక్కడరా, తను అసలు నాతో మాట్లాడితేనే కదా టైంపాస్ చేశాను అనుకుంటుందిరా. కోర్స్ అప్పుడు నేను టైంపాసే చేశా, కానీ ఇప్పుడు కాదురా. తనకు నాపై నమ్మకం ఎలాగైనా కలిగించాలరా. తనతో హ్యాపీగా ఉంటే చాలరా నాకు. సరే అయితే మేము రాత్రికి అమ్మాయిని బుక్ చేసుకుంటున్నాం. మందు చిందు ఉంటే
నువ్వు జాయిన్ అవుతావా? మీరు ఎంజాయ్ చేయండి రా, కావాలని నేను కంపెనీ ఇస్తా. హాయ్ బాబాయ్. బా ఆయరా. ఎందుకో వాళ్ళు బుక్ చేసుకున్న అమ్మాయి రాలేదు. రే పదరా పోదాం. రే ఎందుకురా ఇప్పుడు? రా బండెక్కు. రే వద్దురా రే. బా దిగో తీసుకో. ఎలా ఉంది? తాగింది దిగిందా? నేను తాగలేదు అమ్మా, నా ఫ్రెండ్స్ తాగారు. హా, నువ్వైతే అస్సలు ముట్టుకోవు. అయినా అమ్మాయిని కూడా తెచ్చుకుని ఉంటారు కదా. అయ్యో నేను మారానమ్మా, ముందులా లేను. హా, నా కోసం మారిపోయావా? అయినా ప్రేమ అని చెప్పి అది ఇది అని చెప్పి అన్నీ చేసావు. అయినా సిగ్గు లేకుండా నిన్ను చూడ్డానికి వచ్చాను. ఎన్నిసార్లు ఏడ్చానో తెలుసా? అందుకే నువ్వు సున్నికి తగిలింది. ప్రతి అమ్మాయి జీవితంతో ఆడుకున్నాను, కానీ వాళ్ళ మీద ప్రేమ ఎప్పుడు కలగలేదు. వాడుకున్నాను, ఒప్పుకుంటా, కానీ నీ మీద ప్రేమ ఎప్పుడు కలిగిందో తెలీదు. ఇది నిజం, నమ్మినా నమ్మకపోయినా. ఇలానే ఎంతో మంది కబుర్లు చెప్పావు కదా. నేను చేశానమ్మా, కానీ నీతో వేరు. నేను నిజంగా నేను ప్రేమించాను. హ, నీకు హెల్త్ బాగోలేకపోయేసరికి నన్ను బతిమలాడుకుంటున్నావు. ఛీ! ఉమా నేను చెప్పేది విను. తప్పులు ఎన్నో చేశా, కానీ మారడానికి ఒక్క క్షణం చాలు. నువ్వు మళ్ళీ నా జీవితంలోకి వచ్చావు. ఒక్క ఛాన్స్ ఇవ్వు మా, ఒక్క ఛాన్స్ ఇవ్వు. నాన్న లేరు, అమ్మ మంచాన పడింది. ఒంటరి జీవితం నాది. మావయ్య వేసే మెతుకులతో బతుకుతున్నాం. కానీ నువ్వు నా లైఫ్లోకి వచ్చాక జీవితం మీద ఒక చిన్న ఆశ కలిగింది. కానీ నీ గురించి తెలిసాక అసలు నాలాంటి అమ్మాయి జీవితంలో ఆనందానికే చోట్లేదని అర్థమైంది. కానీ నీకు యాక్సిడెంట్ అయిందనే విషయం తెలిసినప్పటి నుంచి నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఎందుకు వచ్చానో కూడా తెలియదు. నా మనసు నన్ను ఇక్కడికి లాక్కొచ్చింది. ఇదేనేమో ప్రేమంటే. ఒక్క అవకాశం ఇవ్వమా, నన్ను నేనుగా మారడానికి ఒక్క అవకాశం. లవ్ యూ అన్న పదంలో ఎంత ప్రేమ ఉంటుందో తెలియదు, కానీ మిస్ యూ అన్న పదంలో భరించలేని బాధ ఉంటుంది. లవ్ అనే ఫీలింగ్, మిస్ యూ అనే ఎమోషన్. ఫీలింగ్ కన్నా ఎమోషన్ని తట్టుకోవడం చాలా కష్టం. ప్రేమ ఎంత సంతోషంగా ఉంటుందో, దూరం అంతకు మించి బాధ ఉంటుంది. ఇదండి మన పారు దేవదాసులు కదా.